ఆర్టీవీ ప్రేక్షకులకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. నేను నందు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. శుక్రవారం గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటబోతోంది వాయుగుండం. వాయుగుండం కారణంగా తెలంగాణ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు ఆదేశించారు. వాయుగుండం కారణంగా తెలంగాణలో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ వరద ధాటి నుంచి కోలుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా మూసీ పరిసర ప్రాంతాలు ఇప్పుడిప్పుడే పూర్తిగా వరద ప్రభావం నుంచి కోలుకుంటున్న తరుణంలో మరోసారి వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి అధికారులు అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ప్రజలకి సైతం అనేక సూచనలు చేస్తుంది వాతావరణ శాఖ. జాగ్రత్తలు తీసుకోవాలని, మీ ఏరియాల్లో పరిస్థితులను బట్టి మీరు ఉండాలి అంటూ చెప్తుంది. ఒకవేళ కనుక ఇప్పటికే వరద నీరు అక్కడ నిలిచి ఉన్నట్లయితే మరింత ప్రమాదం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళండి, సేఫ్ ప్లేసెస్కి అంటూ చెప్తోంది. అలాగే ఏపీలో ముఖ్యంగా ఈసారి ప్రభావం ఎక్కువగా ఉండబోతోందంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది రైతులు సాగు చేస్తున్న నేపథ్యంలో, పంటలు వేసిన నేపథ్యంలో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. మరోవైపు అధికారులు సైతం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో భారీ వానలు కురవబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అలాగే విశాఖ, అనకాపల్లి, కాకినాడల్లో అతి భారీ వర్షాలు, అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఇటు తెలంగాణలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ వాయుగుండం కారణంగా 2 రాష్ట్రాలు కూడా మరొకసారి భారీ వర్షాలను చూడబోతున్నాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని, హైదరాబాద్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో కొంత వరద నీరు ఉన్న నేపథ్యంలో, వరద ధాటి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ సైతం వారికి సూచనలు జారీ చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్, వాతావరణ శాఖ హెచ్చరికలు ఎలా ఉన్నాయి? మరొకసారి భారీ వర్షాలు పడబోతున్నాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ నందు, ఏదైతే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. సో గత కొన్ని రోజులుగా చూసుకుంటే వాతావరణం కంటిన్యూస్ గా డిఫరెంట్ గా మారుతా ఉంది. సో తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుస పెట్టి వర్షాలను అయితే చూసాం. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కాస్త తెలంగాణలో క్లైమేట్ మారుతున్న సిచ్యువేషన్ అండ్ ఇప్పుడున్న ఎఫెక్ట్ ఏదైతే మనం తెలంగాణ 2 రోజులు చూసామో, ఇప్పుడు ఇది కాస్త ఆంధ్రకు కోస్తా తీరంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతా ఉన్నారు. సో శుక్రవారం నాటికి ఈ అల్పపీడనం భారీ బలపడి అతి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అస్సలు వేటకు వెళ్ళొద్దు, ఎందుకంటే రీసెంట్ టైంలో సముద్రం కూడా కొంచెం వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఏంటంటే పోటెత్తే అవకాశం ఉంది, ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తా ఉంది. సో ఇదే పరిణామంలో అక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తెలంగాణలో కూడా రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తా ఉంది. సో ప్రజలందరూ కూడా కుదిరితేనే బయటికి రండి, అప్రమత్తంగా ఉండండి. పండుగల వేళ టూర్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడైనా మునిగిపోయే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తా ఉంది. సో రానున్న 4 రోజులు తెలంగాణ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటుగా చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో ఏదైతే ఓడరేవుల్లో 3వ నెంబరు
ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇదే క్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు అండ్ బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో ఈ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ. సో మత్స్యకారులకి మరీ హెచ్చరిక ఇస్తా ఉన్నారు. సో ఈ వర్షాలు తెలంగాణ కంటే ఏదైతే ఏపీలో ఉన్న తీర ప్రాంతాలు ఎవరైతే ఉన్నాయో వారికి కాస్త భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు నందు. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఓవైపు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే 3వ నంబర్ హెచ్చరికను జారీ చేశారు. ఎవరు వేటకు వెళ్ళొద్దని, అలాగే తీరంలో ఉండే వారికి జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. భారీ ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, సముద్రంలో కొంత నీటి మట్టం కూడా ముందుకు జరిగే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే చాలామంది పంటలు వేసి ఉన్న నేపథ్యంలో కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నష్టపోతామన్నటువంటి భయంలో ఉన్నారు. అలాగే హైదరాబాద్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే బయటపడుతున్న తరుణంలో మరొకసారి భారీ వర్షాలతో ఎలా ఉండబోతోందో అనేటువంటి ఆందోళన ప్రజల్లోనూ కనిపిస్తుంది. మూసీలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటి మట్టం కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు. संतोष भाई, संतोष भाई. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్. తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. అందరికీ దసరా శుభాకాంక్షలు. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA.